హలో, బాగున్నారా? నేను కూరల పొడి తయారు చేసి చూపించడానికి వీడియోలోకి వచ్చాను. నేను ఒక కప్పుతోటి కప్పుడు మినప్పప్పు తీసుకున్నాను. ఒక కప్పుడు దానికి సహం శనగపప్పు తీసుకున్నాను. దాంతో 2 ధనియాలు తీసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి 4 ఏలక్కాయలు తీసుకున్నాను. మీరు ఏ కొలత గ్లాస్ పెట్టుకోండి, దానికి సరిపడా మీరు వేసుకోండి. 1కి అర అలాగ లెక్క వేసుకుని మీరు చేసుకోవచ్చు. ఆ ఏలక్కాయలు కూడా 2 వేసుకోండి ఎక్స్ట్రా. అన్నీ స్టవ్ మీద మూకుడు పెట్టి ముందు మినప్పప్పు వేయండి. మీరు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే విడివిడిగా వేయించుకుని పెట్టుకోండి. తర్వాత చల్లారాక మిక్సీ చేసి ఆ పొడి ఒక చల్లారే వరకు ప్లేట్లో పోసుకోండి. ఈ పొడి మీరు అన్ని కూరల్లోనూ వేసుకుంటే ఏ కూరలో వేసినా చాలా అమోఘంగా ఉంటుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంచేత మీరు ప్రతి కూరలో క్యాబేజీ కూర, కాలీఫ్లవర్ కూర, వంకాయ కూర, గుత్తొంకాయ కూర అన్నిట్లోనూ వేసుకోవచ్చు. వంకాయ కూరలోనూ వేసుకోండి. మీకు తగ్గ దానిలో సాల్టు, కారం మీరు తగ్గట్టు వేసుకోండి. దానిలో టమాటా కనుక వేయకపోతే కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది.